52వ డివిజన్లో కార్పొరేటర్ అస్మా మైనుద్దీన్ ఆధ్వర్యంలో వేడుకలు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించిన నెల్లూరు నగర ఎమ్మెల్యే నారాయణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కేక్ కట్ చేసి భారీ సంబరాలు నిర్వహించారు. వెంకయ్య, కుద్దూస్, బాబు, ఫ్యారు, రియాజ్, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ సందర్భంగా మా 52వ డివిజన్లో అందరూ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి సంబరాలు చేసుకుంటున్నాం. గత ప్రభుత్వంలో సంక్షేమం మాత్రమే చేశారు, అభివృద్ధి చేయాల. ఎక్కడికెక్కడ గుంటలు, ఏమి చేయలేని పరిస్థితి. ఒక నాయకుడు, ఒక ప్రజల నుంచి ఎన్నుకున్న వ్యక్తి కూడా ఏం చేయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఉండింది. ఈరోజు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న వ్యక్తి. 2020 అని ఆ రోజుల్లోనే తీసుకొని వస్తే ఆయన్ని నవ్వులు పాలు చేశారు. ఏదంటే అది మాట్లాడారు. లాస్ట్కి ఆయనకి జైలుకి పంపించారు. ఈరోజు పర్యవేక్షణం అనుభవిస్తున్నారు. ఈరోజు ఏమైంది? రాష్ట్రం ఆయన పెద్దపీట వేశారు. ఈ 5 సంవత్సరాలు గత ప్రభుత్వ పాలన, ఈ ప్రభుత్వ పాలన మీరే చూస్తారు. ఎంత అభివృద్ధి చేస్తారని సాక్షాత్తు చూస్తారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 72,000 మెజారిటీతో పైచిలుకు మెజారిటీతో గెలిపించారు ప్రజలు. ఆయన మన నెల్లూరు జిల్లాకి మంచి నిధులు తీసుకుని వచ్చేసి ఆయన మన నెల్లూరు సిటీని అభివృద్ధి చేస్తారని, అదేవిధంగా ఈ సందర్భంగా మన ఇంకొక మంత్రివర్యులుగా రామనారాయణ రెడ్డి గారిని కేటాయించారు. ఆయన మన నెల్లూరు జిల్లాకి ఇద్దరు కలిసి నెల్లూరు జిల్లాని అభివృద్ధి చేస్తారని ఆకాంక్షిస్తూ మన 52వ డివిజన్ ప్రజలకి, నాయకులకి, కార్యకర్తలకి ఇదే నా శుభాకాంక్ష. 52వ డివిజన్లో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసుకున్నందుకు ఈరోజు సంబరాలు చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి, ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినందున మరియు నారాయణ గారు మినిస్టర్ అయిన సందర్భంగా ఈరోజు మన రంగనాయలపేట 52వ డివిజన్లో కేక్ కట్ చేసి మనం సంబరాలు చేసుకుంటున్నాం. చాలా శుభదినం. ఎందుకంటే ఈరోజు నరకాసుర వధన నుంచి దీపావళి జరుపుకుంటున్నట్టు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి కొత్త వెలుగులతో నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయుచున్నాడు. అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు ఆశయాల మేరకు ఆయన అమరావతి నిర్మాణం అయితే ఏమి, ఈరోజు సూపర్ 6 పథకాలు అయితే ఏమి, మెగా డిఎస్సి అయితే ఏమి ఆయన మొదటి ప్రాధాన్యతలో ఉన్నాయి. అందువల్ల మహిళలు, యువత, నిరుద్యోగులు అందరూ నారా చంద్రబాబు నాయుడు పాలన బాగా జరగాలని కోరుకుంటూ ఈరోజు అందరూ ఇట్లాంటి పండగ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా నెల్లూరులో 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ లేకపోయినా ఈరోజు నారాయణ గారు 72,489 ఓట్ల మెజార్టీతో ఈరోజు నెల్లూరులో సిటీ ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. అందువల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అదే నిరుద్యోగులకు, మహిళలకు, బడుగు బలహీన వర్గాలందరికీ ఇదొక మంచి పండగ రోజుగా అందరూ ఈ పండుగను జరుపుకుంటున్నారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.